హాయ్ అండి, మేము వచ్చేసి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఏం కొన్నాము ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను, ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో మేము ఇక్కడ వచ్చేసి మాకు దగ్గరలో ఉన్న షాప్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఎలా ఉంటుంది స్కీమ్స్, అలాగే గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అన్నీ మీన్స్ ఒక పాపిడి బిళ్ళ అలాగే చెంపసరాల గురించి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించడానికైతే ఈ షోరూమ్కి అయితే వచ్చేసాను అనమాట. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టాఫ్ అయితే మంచిగా ఉంటారనమాట. వెళ్ళిందనే మనకి హ్యాపీగా వాళ్ళు వెల్కమ్ చెప్తారు, మనకైతే చూపిస్తారనమాట ఓపిక్గా ఎంతసేపు అయినా. సో అదైతే నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మేము మా పాపకి పాపటి బిళ్ళ అలాగే చెంపసరాలు చూద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. సో విత్ స్కీమ్ ఎంత అవుతుంది, వితౌట్ స్కీమ్ ఎంత అవుతుంది అనేది చూడాలి అనేది నేనైతే తీసుకెళ్ళాను మా ఆయన్ని. సో ఇక్కడ వచ్చేసి ఇవే అనమాట మోడల్స్ అయితే ఉండేవి అని చెప్పారు. సో ఓన్లీ ఒక 12-15 ఐటమ్స్ అయితే పాపిడి బిళ్ళలు ఉన్నాయి, అలాగే 15 ఐటమ్స్ వచ్చేసి చెంపసరాలు ఉన్నాయన్నమాట. సో దీన్ని చూడండి, మీకు ఒకవేళ నచ్చకపోతే మాకేదో షోరూంలో ఇంకొక షోరూంలో ఉంటే మేము తెప్పిస్తాము, స్టోర్లో ఉన్నా తెప్పిస్తామని చెప్పారు. సో ఓకే, విత్ స్కీమ్ ఎంత అవుతుంది, వితౌట్ స్కీమ్ ఎంత అవుతుందని చూద్దామని చెప్పి నేనైతే ఇక్కడ మోడల్స్ అనేది చూస్తున్నాను. సో ఎక్కువ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్కీమ్ కట్టడం ఒక ఎత్తు అయితే వాళ్ళు మనకి ఎలాంటి డిస్కౌంట్స్ ఇస్తారు అనేది ఒక ఎత్తు. సో చాలా వరకు ముందున్న స్కీమ్స్ అన్నీ ఇప్పుడు లేవన్నమాట. ఇప్పుడంతా కొత్త స్కీమ్స్ అయితే వచ్చేసాయి. సో ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, నేను ఇవే అన్నమాట మోడల్స్ అనేవి. సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు, సో ఉన్న దాంట్లో చూడాలి. లేదు మాకు ఇంకా కావాలి అంటే వాళ్ళ స్టోర్ నుంచి తెప్పిస్తారంట, మనకి ఏదో ట్యాబ్లో చూపిస్తారు, వాళ్ళు చూస్తూ ఉండండి, వాళ్ళు అది కూడా చూపిస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి 6 గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉంది, 5 గ్రామ్స్ ఉంది, కానీ దాంతో స్టోన్స్ మాత్రమే ఉందన్నమాట. నేను ముందు నుంచి చెప్తూ ఉన్నాను కదా, స్టోన్స్ అయితే మేమైతే కొనుక్కోమని చెప్పి ఓన్లీ గోల్డే చూపించండి అని చెప్పాము. సో అలా అయితే ఎంత పడుతుంది ఏంటి అనేది వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఫస్ట్ డిజైన్స్ చూడండి అన్నారు. సో ఓకే, డిజైన్స్ అయినా చూపించండి అంటే, సో ఇదిగోండి ఇవే అనమాట డిజైన్స్ ఉండేది. సో మొత్తానికి చాలా తక్కువ డిజైన్స్ అనిపించింది నాకు, ఎందుకో తెలీదు. జిఆర్టీలో కానీ మలబార్లో కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు చూపించిన డిజైన్స్ చాలా తక్కువగా అనిపిస్తుంది. మీలో ఎవరికైనా ఇలా అనిపిస్తుందా కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి ఓన్లీ గోల్డ్ అనమాట, ఆ పక్కునేది ఓన్లీ పూసలు. సో అన్ని పూసలు తీసుకొని మేము ఏం చేసుకుంటాం చెప్పండి, పూసలు అయితే వద్దని చెప్పేశాను నేను. ఫస్ట్ వచ్చేసి ఓన్లీ గోల్డ్ ఆర్నమెంట్స్ చూపించండి అంటే వాళ్ళు స్టోర్ నుంచి, అంటే స్టోర్ అంటే వాళ్ళు ఎక్కడ స్టోర్స్లో ఉన్నాయన్నమాట. సో ఇలా యాప్లో ఉంటుంది మేడం, చూపిస్తాం మీకు అని చెప్పి వాళ్ళైతే అక్కడ చూపించడానికి ట్రై చేస్తున్నారు. సో నేను అప్పటికి ఈ డిజైన్స్ అనేది చూస్తూ ఉన్నాను, ట్రై చేద్దామని చెప్పేసి. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఓన్లీ గోల్డ్ ఉంది కాబట్టి, సో ఇది ఎంత అవుతుంది ఎస్టిమేట్ వేపిద్దాం లాస్ట్లో అని చెప్పి సో ఇలాగ నేనైతే చూస్తూ ఉన్నాను. సో ఈ డిజైన్ అనేది మా ఆయనకు నచ్చిందనమాట. సో సింపుల్గా ఉంటుంది పిల్లలు వేసుకోవడానికి అని చెప్పేసి. సో ఇది వచ్చేసి పూసలు యాంటిక్ మోడల్ ఉంది. ఇక్కడ వచ్చేసి నేను ఒకటి ఏం తెలిసిందంటే నాకు, యాంటిక్లో మనకు వ్యాట్ కూడా ఎక్కువ అనమాట, 20%, 25% కూడా ఉంది వ్యాటు. సో నేను ఓన్లీ 18% అనే అనుకున్నాను, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ యాంటిక్ పీస్లో ఎక్కువ వ్యాట్ అనేది చెప్తున్నారు. సో మీకు తెలుసా కామెంట్ చేయండి. సో వ్యాట్ ఎక్కువ ఉంటుంది, అలాగే యాంటిక్ జ్యువెలరీ అనేది మనకి కొంచెం షేడ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి ఎల్లో గోల్డ్లో ఉంటుంది, అది వచ్చేసి కొంచెం లైట్ కలర్స్లో మనకైతే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది ఇలాంటి గోల్డ్ ఐటమ్స్ అనేది నేను చూద్దామని చెప్పి వెళ్ళానమాట. పాపిడి బిళ్ళలో ఇలాంటి మోడల్ ఏదైనా ఉంటే. సో ఇది వచ్చేసి పూసలు వచ్చాయి. సో నాకెందుకో అంత నచ్చలేదు. సో కింద వచ్చేసి ముత్యాలలాగా ఉందన్నమాట, సో ముత్యాల పూసల్లాగా. సో అవన్నీ పిల్లలకి డ్రెస్సెస్కి అలాగా జుట్టుకి మాటుకుంటే ఊడిపోతాయి. సో అందుకని చెప్పి నేనైతే వద్దని చెప్పేశాను. వాళ్ళు ఇది ట్రై చేయమన్నారు. ఇది వచ్చేసి రూబీస్ అనమాట. సో రూబీస్లో ఉంటాయి మేడం, మీకు దాని బైబ్యాక్ వాల్యూ ఇస్తాము అని చెప్తున్నారు. సో బైబ్యాక్ అంటే మనకి ఇచ్చిన స్టోన్స్ వాల్యూ నుంచి ఒక 70% ఇస్తారంట. సో అది వేస్ట్ అని నాకు అనిపించింది. ఇక్కడ వాళ్ళు స్కీమ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో కన్నడలో ఉంటుంది, మీకు ఎవరికైనా అర్థమైతే వినండి.
సో మీకు ఒకవేళ అర్థం కాలేదు అంటే నెక్స్ట్ టైం నేను క్లారిటీగా అయితే ఆ బుక్లో చూసి చెప్తాను ఎలా స్కీమ్స్ ఉన్నాయి, ఎలా కట్టాలి, మనం మంత్లీ ఎలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి. సో తను వచ్చేసి ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాడు మాకు. సో డీటెయిల్గా ప్లాన్స్ అయితే చెప్పాడనమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక 3 ప్లాన్స్ అయితే ఉన్నాయి స్కీమ్ కట్టడానికి. సో నేను ఇంతకుముందు చెప్పిన విధంగానే ఆ బుక్ చూస్తూ మీకైతే ఇంకో వీడియోలో మీకు చెప్తాను. అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది కదా మీకు. సో నాకు తెలిసి మలబార్లో మనం ఫస్ట్ స్కీమ్ జాయిన్ అప్పుడు మనకైతే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అన్నీ అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి అక్షయ తృతీయ వస్తుంది కదా. సో అక్షయ తృతీయకు ఒకవేళ మనం గోల్డ్ కానీ కొనుక్కోవాలి అనుకుంటే ముందుగానే బుక్ చేసుకున్నాం అనుకోండి 5 గ్రామ్స్ సిల్వర్ కాయిన్ ఇస్తారంట. సో వ్యాట్లో కానీ అలాగే మేకింగ్ ఛార్జెస్లో కానీ ఎలాంటి ఆఫ్ లేదని చెప్పారు ఇక్కడ. సో చూడాలి. సో జిఆర్టీ, జోయాలకాస్ అలాగా 2-3 షోరూమ్స్ చూసిన తర్వాత డిసైడ్ అవ్వాలి. ఎవరైనా సరే గోల్డ్ కొనాలి అని మీరు ఫిక్స్ అయినప్పుడు మీరైతే ఫస్ట్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ అన్ని షాప్స్ అయితే తిరిగి కనుక్కోండి. ఆ తర్వాతే మీకైతే అర్థమవుతుంది ఎక్కడ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి. వెళ్ళిందనే కొనేయద్దు, వెళ్ళిందనే స్కీమ్స్ అయితే కట్టేయద్దు. ఓకేనా? డీటెయిల్గా కనుక్కోండి, మనకి ఏది మంచిగా యూజ్ అవుతుంది అనేది చూసుకోవాలి. సో మనీ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా చూడాలి అంటే ఇలా అయితే మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో తనైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మీకు అర్థమైతే చూడండి, లేదంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ಸೊ ಗೋಲ್ಡ್ ಪ್ರಕಾರ ಎಡಕ್ಕೆ ಅದು ಲಾಸ್ಟಿಗೆ ಒಂದು 6.5 ಗ್ರಾಮ್ಸ್ ಇದೆ ಸರ್. ಸೊ ಇದಕ್ಕೆ 14 ಮೇಕಿಂಗ್ ಚಾರ್ಜ್ ಮಾಡ್ತಾರೆ 0 14% 0 ಗೋಲ್ಡ್ ಸೇವ್ ಆಗುತ್ತೆ. సో ఇక్కడ వచ్చేసి నేను డిజైన్స్ చూస్తున్నాను, నెక్స్ట్ వచ్చేసి పాపిడి బిల్లలే చూస్తున్నాను అనమాట. అది ఎంత అవుతుంది, ఇది ఎంత అవుతుందని క్లారిటీగా తెలుసుకుందామని చెప్పేసి. సో ఇక్కడ లైటింగ్ వల్ల జ్యువెలరీ అంతగా కనిపించట్లేదు. సో అందుకని నేను డీటెయిల్గా చూపించలేకపోతున్నాను ఇక్కడ. సో తన ఎస్టిమేషన్స్ తను వేస్తూనే ఉన్నాడు అనమాట. సో మేము అడిగామన్నమాట, చెప్పండి విత్ స్కీమ్ వితౌట్ స్కీమ్ ఎంత అవుతుంది, నెక్స్ట్ ఒకవేళ మాకు పెరిగిపోతే పరిస్థితి ఏంటి అనేది ప్రతిదీ డీటెయిల్గా కనుక్కొని వద్దామని చెప్పి వచ్చామన్నమాట ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి తను అంతా క్యాలిక్యులేట్ చేసి మాకు చూపిస్తున్నాడు, ఇంత అవుతుంది మేడం, ఇంత అవుతుంది అని చెప్పేసి. సో ఆ తర్వాత మేము కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నాంలేండి, సో ఎంత పడుతుంది ఏంటి అని చెప్పేసి. సో ఇక్కడ ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే, సో ఈరోజు ఉన్న రేటు నెక్స్ట్ మంత్ ఉండకపోవచ్చు, నెక్స్ట్ డేకే ఉండకపోవచ్చు. కాబట్టి సో స్కీమ్ కట్టేటప్పుడు మనం ఎలా స్కీమ్ని మనం కట్టాలి అనేది కూడా నేను ఇంకో వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మనం ఎంత కట్టినా మనం ఎక్కడో ఒక చోట చిన్నగా నష్టం అయితే జరుగుతుంది మన డబ్బుకే, నాకు అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ ఈ 3 స్కీమ్స్లో బెనిఫిట్స్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. సో అది నేను లాస్ట్ వరకు చూసిన తర్వాత నాకు అర్థమైంది. సో చూడాలి, నెక్స్ట్ జిఆర్టీ అలాగే జోయలకాస్ అలాగే లలిత ఇలాగా ప్రతి చోటకి వెళ్ళి కనుక్కోవాలి ఎంత మాత్రం ఉంది, ఎలాగా మనం స్కీమ్ కడితే ఎంత నష్టపోతాము, స్కీమ్ కట్టకుండా కొంటే ఎంత నష్టపోతాము అనేది చూడాలి. అంటే ఇప్పుడు 1 to 2 డేస్లోనే మనకు తగ్గింది గోల్డ్, మళ్ళీ పెరుగుతూ ఉందన్నమాట. సో ఇలాగ గోల్డ్ కాన్స్టెంట్గా లేదు కాబట్టి సో మాకు అవసరము, మాకు అత్యవసరంగా గోల్డ్ కావాలి అనే వాళ్ళకైతే వెళ్ళి కొనుక్కోవచ్చు. లేదు ఎప్పుడో ఇన్వెస్ట్మెంట్ కోసం ఇప్పటి నుంచి కట్టాలి అనుకుంటే ఇలా స్కీమ్స్ ద్వారా కట్టి తీసుకోవచ్చు అనమాట. మ్యారేజెస్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ సరే అన్నిటికీ మనకైతే యూజ్ అవుతుంది, ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు కూడా. సో ఇక్కడ వచ్చేసి చంపసరాలు చూస్తున్నాను నేను. సో చంపసరాలు చాలా బాగా నచ్చాయి నాకు, కానీ 3 స్టెప్స్ ఉంటే బాగుండు అనిపించింది. సో ఎందుకంటే 2 స్టెప్స్ అంత ఎక్కువ లుక్ అనిపించట్లేదు. సో అందుకని చెప్పి 3 స్టెప్స్ ఉంటే బాగుండు అనిపించింది అనమాట. సో ఈ డిజైన్ వచ్చేసి ఇంతే, ఇవే ఎక్కువ లేదండి డిజైన్స్. సో మనకు 2 టైప్స్ ఆఫ్ డిజైన్సే వాళ్ళు పెట్టారు. సో అంతే 4 to 5 అంతే ఒక బాక్స్లో ఉండేది, అంతకు మించి మనం డిజైన్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు అనిపించింది. సో వాళ్ళు నెక్స్ట్ అంతా ట్యాబ్లోనే చూపిస్తున్నారు, మేడం మేము ఇక్కడ ఎక్కువ డిజైన్స్ పెట్టుకోము, స్టోర్లో ఉంటుంది, మీరు ఫస్ట్ చూడండి, ఒకవేళ మీకు నచ్చితే మేము ట్యాబ్లో చూపిస్తాము అంటున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి 6 to 7 గ్రామ్స్ అయితే ఉంది.
సో ఎక్కువే 4 to 5లో ఎక్కడ రావట్లేదండి. ఇప్పుడు 6 to 7 grams అయితే మనం పెట్టాల్సిందే. ఏ వస్తువుకైనా మనకి పెట్టాలి అంటే 6 to 7 grams అయితే కంపల్సరీ అవుతుంది. సో ఈ డిజైన్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. కానీ ప్రైస్ చూసిన తర్వాత అనిపించింది అనమాట, వామ్మో చాలా ఉంది అని చెప్పేసి. విత్ స్కీమ్తో కానీ మనం తీసుకుంటే బెస్ట్ అని అనిపించింది అనమాట. స్కీమ్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి వచ్చేసి మాటీలు అంటారు కదా, సో పైకి వేసుకుంటాం కదా చెవి పైకి, సో ఆ డిజైన్స్ అనమాట ఇది. సో ఇవి కూడా బాగానే ఉన్నాయి, కానీ నాకు అంత సెట్ అయినట్టు అనిపించలేదు. సో నేనైతే ఓన్లీ చంపసరాలు చూద్దాము. ఈ లాస్ట్లో ఉంది చూడండి, ఆ డిజైన్ నాకు బాగా నచ్చింది. ఓన్లీ 1 side అయితే వేసుకోవచ్చు, అది కూడా 4 grams ఆ రేంజ్లో ఉందన్నమాట. సో ఏమున్నా గోల్డ్ రేట్కి మనం అలాగే వెళ్ళి కొన్నామనుకోండి ఆటోమేటిక్గా చాలా అవుతుంది. సో అలాగే స్కీమ్తో ప్లాన్ చేయడం బెస్ట్. అది కూడా 3 schemes ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఆ స్కీమ్స్ మీరు ఏది తీసుకుంటే బెస్ట్, దేంతో మీకు మంచిగా మనం మనీ అయితే సేవ్ చేయగలుగుతాము అనేది మీకైతే ఆ బుక్ చూస్తూ నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఇక్కడ మీకు గ్రామ్స్ చూపించాలని ట్రై చేస్తున్నాను అనమాట. సో అన్నీ తిరుక్కొని ఉన్నాయి అవి, సో కాబట్టి అంతగా క్లారిటీగా కనిపించకపోవచ్చు. సో తనకి నేను ఇది చెప్పాను అనమాట, ఈ మోడల్లో 3 steps ఉండేలాగా చూడండి అని చెప్పేసి. తను కూడా ఇక్కడ స్టోర్లో మాకు ఉంటుంది మేడం, ఇక్కడ చాలా తక్కువ డిజైన్స్ పెట్టుకుంటాం మేము అని చెప్తున్నారు. సో లేదంటే అక్షయ తృతీయకి రండి, లేదు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి. అక్షయ తృతీయకి అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే మీకు 5 grams సిల్వర్ కాయిన్ కూడా ఇస్తాం మేము. అటైతే ఇప్పుడు ఒక 5% క్యాష్ అయితే కట్టేసి వెళ్ళాలి. మీరు ఏ ఐటెం కొనుక్కున్నా అడ్వాన్స్గా మీరు మనీ అయితే కట్టేసి వెళ్ళాలి అని చెప్తున్నారు ఇక్కడ. సో ఓకే, ఇంకా అడ్వాన్స్ అంటే మనకి ఇక్కడే కొందామని డిసైడ్ అయితే కట్టచ్చు, కానీ వేరే చోట కూడా వెళ్ళి చూద్దాము, ఒక చోటగా వద్దు అని చెప్పి నేనైతే డిజైన్స్ చూడడానికే వెళ్ళాను. సో ఫస్ట్ వచ్చేసి నాకు డిజైన్స్ కన్నా వాళ్ళ ప్రైజెస్ ఎలా ఉన్నాయని తెలుసుకుందామనే ఒక క్యూరియాసిటీతో అయితే వెళ్ళాను అనమాట. ఎక్కడ ఎంత ప్రైజెస్ ఉన్నాయి, ఎంత ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి చూద్దామని చెప్పి వెళ్ళాను అనమాట. సో ఇక్కడ చూడండి, వాళ్ళు ఈ ట్యాబ్ తీసుకొచ్చి చూపిస్తున్నారనమాట నాకు. సో మ్యామ్ ఇలా ఉంటుంది మ్యామ్ మాకు డిజైన్స్ అని చెప్పేసి. మీకు అక్కడ లైటింగ్స్లో కనిపించకపోవచ్చు. సో నాకైతే 1 lakh పైనే, ప్రతిదీ 1 lakh to 1.5 lakh అలా ఉందన్నమాట. సో ఇలాగే వాళ్ళు చూపిస్తూ ఉన్నారు డిజైన్స్, మేడం ఇది ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఓన్లీ స్టోన్స్, పూసలు ఇలాంటివే అనమాట ఎక్కువ చూపిస్తున్నారు. సో నేనైతే కనీసం మనకి ఎక్కువ లేకున్నా కూడా రూబీస్ అలాంటివి ఉన్నా కూడా పర్వాలేదు, చిన్నదిగా ఉంటే బాగుంటుంది కదా అని నేను అనుకుంటున్నాను. సో మీరేమంటారు, మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు? మాటీలు అలాంటివి మీకు ఎలాంటివి నచ్చుతాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ఇక్కడ వచ్చేసి ఇలాగా మోడల్స్ అయితే చూపించారు, అన్నీ చూసుకున్నాము, ప్రైజెస్ కనుక్కున్నాము ఎంత ఏమి అని చెప్పేసి. దాని తర్వాత ఆలోచిద్దాము అని చెప్పి నేనైతే సరే హోల్లో పెట్టి వచ్చాను అనమాట. సో నెక్స్ట్ టైం వస్తాము, ఇంకా కొంత టైం ఉంది కదా అక్షయ తృతీయకి, ఆ లోపల వస్తాములేండి అని చెప్పేసి మేమైతే ఇక్కడ చూసి ఎస్టిమేషన్ బిల్లు తీసుకొని, ఇదిగోండి ఈ బుక్ అయితే తీసుకొని వచ్చాను నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి. సో దీంతో మీకు ఎలాంటి క్లారిటీ ఉన్నా ఈ బుక్ చూసి మీకు చెప్తాను నేను. సో నేను మలబార్లో స్కీమ్ ఏం వేయలేదు, కానీ ఫస్ట్ టైం మలబార్లో స్కీమ్ కడదామని చెప్పి వెళ్ళాను, కానీ నాకు అక్కడ ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసుకుందాము, ఆ తర్వాత వచ్చి కడదాము, ఇంకో షాప్లో వెళ్ళి తెలుసుకుందామని చెప్పి వెళ్ళాను అనమాట.